అందాల భామలు ముత్యాల నగరాన్ని చుట్టేస్తున్నారు. సుందరాంగులు భాగ్యనగరమంతా కలిదిరుగుతున్నారు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కోసం హైదరాబాద్ వచ్చిన 100కు పైగా దేశాల సుందరీమణులు తెలంగాణను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలను, గతకాలం నాటి వైభవాన్ని వారికి పరిచయం చేస్తోంది ప్రభుత్వం. మిస్ వరల్డ్ ఈవెంట్లో భాగంగా ఈ ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫినాలే నిర్వహించారు. 109 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు. మిస్ వరల్డ్ పేజెంట్ కోసం 109 దేశాల కంటెస్టెంట్స్ హైదరాబాద్ వచ్చారు. వారికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 12న నాగార్జున సాగర్ తీసుకెళ్లారు. 13న చార్మినార్, లాడ్ బజార్లో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. చార్మినార్ పరిసరాల్లో ఉన్న దుకాణాల్లో అనేక వస్తువులు కొనుగోలు చేశారు అందాల భామలు. అదే రోజు అతిథులకు చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్ ఇచ్చింది ప్రభుత్వం. 14న కొందరిని రామప్పకు, మరికొందరిని వరంగల్లోని 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాన్ని చూపించారు. 15న యాదగిరిగుట్ట టూర్ ఆర్గనైజ్ చేశారు. అలాగే భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లి చేనేతపై అవగాహన కల్పించారు. 16న ఉదయం హైదరాబాద్ మెడికల్ టూరిజం ఈవెంట్లో పాల్గొన్నారు సుందరీమణులు. మరికొందరు మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మరిని సందర్శించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అబ్బురపోయేలా ఆతిథ్యం ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందాల భామలు బస చేసే హోటల్ నుంచి అన్ని విషయాలు ప్రభుత్వమే చూసుకుంటోంది. 109 మంది సుందరీమణులు, వారి అసిస్టెంట్లు, ఎన్నెన్నో దేశాలకు చెందిన అతిథులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. వీరందరినీ కోఆర్డినేట్ చేసి వారిని అన్ని చారిత్రాత్మక, సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి తెలంగాణ టూరిజంను కొత్తగా ప్రమోట్ చేస్తోంది ప్రభుత్వం. మన టూరిజంని ప్రపంచానికి చాటి చెప్పేలా సుందరీమణులకు చూపించబోయే ప్రాంతాలను నిశితంగా ఎంపిక చేశారు. అందరినీ ఒకేసారి కాకుండా ఖండాల వారీగా విభజించి ఒక్కో గ్రూప్ని ఒక్కో ప్రదేశానికి తీసుకెళ్లారు. మరికొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ అందరి చూపు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ సెరమనీపైనే ఉంది. ఈ నెల 31న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 1 గంట వరకు ఫైనల్ జరుగుతుంది. రాత్రి 10 నుంచి 1 గంట వరకు మెయిన్ ఫినాలే ఉంటుంది. రాత్రి 1 గంట సమయంలో ప్రపంచ సుందరిని ప్రకటించి కిరీటం అలంకరిస్తారు. ఈసారి ఇండియా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా పోటీ పడుతున్నారు. నందిని గుప్తా విజేతగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.